గ్రహణం రోజు భయమే ఎక్కువ కూర్చుండిపోయింది. నేనేమంటానంటే గ్రహణం రోజు ఒక దృష్టుడికే 100% శక్తి ఉన్నది అని అంటే మరి దైవానికి ఉండదా? మరి దైవం లేడా? కాబట్టి శివుడి పూజ శ్రేయస్కరమైనది ఆ రోజు. అదే స్వామి మీరు శివభక్తులైతే శివుడిని పూజించాలా? అదో క్వశ్చన్ నీకు నాకు రాకుండా చాలామంది ప్రజలకు రావచ్చును. ముల్లోకాధిపతి, 14 లోకాలకు అధిపతి, 9 గ్రహాలకు అధిపతి శివుడు. ఆ రోజు శివుడి గుడిలు మూత పెట్టారు, మీరు గమనించవచ్చు. వైష్ణవాలయాలని సంప్రోక్షణ అని మూసేసారు, కొన్ని మూసేస్తారు వాళ్ళు. ఇప్పుడు అమ్మవారి గుళ్ళు, చిన్న చిన్న గుళ్ళు, గ్రామదేవతలు అన్ని మూసేస్తారు, కానీ శివాలయం మూసేనికి రాదు, మూయరు కూడా. గమనించాలి, శివాలయం మూయనికి లేదు అధికారం. శివాలయం ఎక్కడ కూడా ఉందిగా, గుట్ట పైన కూడా ఉందిగా, మూయదు శివాలయం. ఎందుకంటే ఆయనను మూయడానికి అధికారం లేదు. ఎందుకు లేదు అని అంటే వాటన్నిటికీ అధిపతి ఆయన కాబట్టి ఆయనని కట్టు, ఆయనకు ఒక అంటూ, ఆయనకంటూ ఒక ముట్టు రాదు ఆ రోజు. ఆ రోజు ఆయన పరిపూర్ణమైన పూజలు ఎవరు చేస్తే వారికి పరిపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన కోరికిస్తారు.